ద్వారా దావీదు ఎలా దీవించబడ్డాడంటే, తండ్రి చేత అన్నల చేత తృణీకరించబడి అరణ్యములో బ్రతుకుతూ, గొర్రెల మధ్యలో బ్రతుకుతూ, బహదీన స్థితిలో బ్రతుకుచున్న దావీదుని దేవుడు ఏం చేశాడు తెలుసండి? ఇశ్రాయేలీయులకు ఒక రాజుగా దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్, హల్లెలూయా. తృణీకరింపబడిన దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. ఒక మంచి మాట తెలుసండి, నా ఉద్దేశములన్నిటి నెరవేర్చుటకు నేను దావీదుని ఎన్నుకున్నానంటున్నాడు అని దేవుడే అతని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అది మాత్రం కాదు, దావీదు మాత్రమే దీవించబడలేదండి, దావీదు సంతతిని, దావీదు కుటుంబాన్ని అంచెలంచెలుగా దేవుడు అభివృద్ధి పరిచాడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఒక్కరమే దీవించబడడం కాదండి, మన కుటుంబము, మన పిల్లలను ఆశీర్వదించబడాలి. మన పిల్లలు దీవించబడాలి. మన కుటుంబానికి దీవెనకరంగా ఉండాలంటే దావీదుకు తోడై ఉన్న దేవుడు నీకును నాకును తోడై ఉండాలని ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ